కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో కూలీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో పలువురు పాపులర్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ని పోస్ట్ చేశాడు. అమీర్ ఖాన్ బర్త్డే సందర్భంగా ఎక్స్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు లోకేష్ కనకరాజ్. పుట్టినరోజు శుభాకాంక్షలు అమీర్ ఖాన్ సార్, మీ లవ్లీ సంభాషణలకు చాలా కృతజ్ఞతలు. సినిమాల పట్ల మీ ఫ్యాషన్, స్టోరీ టెల్లింగ్ పట్ల మక్కువ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. రాబోయే రోజుల్లో స్క్రీన్పై మరిన్ని మ్యాజిక్స్ చేయడానికి సిద్ధం. ఈ ప్రత్యేకమైన రోజును మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను అని తన పోస్టులో రాసుకొచ్చాడు. ఆమీర్ ఖాన్తో దిగిన ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు లోకేష్. ఇందులో ఇద్దరు సీన్ గురించి డిస్కస్ చేస్తూ కనిపించారు. కూలీ సినిమాలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ పోస్టుతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. కాకపోతే దీనిపై ప్రొడ్యూసర్ స్పందించలేదు. దీంతో అమీర్ ఖాన్తో లోకేష్ సపరేట్గా ఇంకో సినిమా చేయబోతున్నాడేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ ఏ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారనేది చెప్పనప్పటికీ లోకేష్ డైరెక్షన్లో అమీర్ నటించబోతున్నారనేది కన్ఫర్మ్ అయింది. ఇదిలా ఉంటే ఆమీర్ ఖాన్తో పాటుగా లోకేష్ కనకరాజ్ కూడా ఈ రోజే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికే కూలీ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలానే రజనీకాంత్ బర్త్డే స్పెషల్గా ఫస్ట్ సింగిల్ ప్రమోట్ని వదిలారు. ఇవాళ లోకేష్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని తలైవార్ ఫ్యాన్స్ భావించారు. రిలీజ్ డేట్ అయినా అనౌన్స్ చేస్తారు అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈ అప్డేట్ ఏమీ లేకుండా సెట్స్లో తీసిన వర్కింగ్ స్టిల్స్తో సరిపెట్టడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కూలీ సినిమాలో రజనీకాంత్తో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్, సౌబిన్ షాహీర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసింది. లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు స్పెషల్గా తాజాగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్స్లో వీరందరూ కనిపించారు. నాగార్జున స్టైలిష్ లుక్లో ఆకట్టుకోగా, శృతి హాసన్ డీగ్లామర్ లుక్లో ఆశ్చర్యపరిచింది. రజనీ నవ్వుతూ తన ఫింగర్ చూపిస్తూ లోకేష్తో ఏదో మాట్లాడుతున్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.